తాతయ్య తాతయ్య ఏంటమ్మా? ఇదేంటో చూడు, అసలు ఆన్ అవ్వట్లేదు. ఏంటిది? మీ తాతయ్యకి పనుంది, వెళ్ళి మీ అమ్మని అడగండి. వెళ్ళండి. అలాగే. దొరికింది వసంత. త్వరగా బయలుదేరండి, రాహుకాలం వచ్చేస్తుంది. అలాగే. ఓకే, బాయ్. ఇదేంటి నా పరిస్థితి ఇలా తయారైంది? వీళ్ళిద్దరూ ఇలా ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతుంటే ఇంత ప్లాన్ చేసి నేను వచ్చింది ఎందుకు? గుళ్ళో ప్రసాదం తినడానికా? వీళ్ళిద్దరూ ఇలా ఉండకూడదంటే ఏదో ఒకటి మాట్లాడించాలి. ఏంటి అఖిల్ గారు, ఒకే కారులో వెళ్తున్నా కూడా కలిసి ప్రయాణిస్తున్న ఫీలింగ్ రావట్లేదు? ఏదైనా మాట్లాడొచ్చు కదా. మాట్లాడడానికి ఏముంటుంది టీచర్? ఎందుకుండదు అఖిల్ గారు, మాట్లాడితే ఏదో ఒక టాపిక్ అదే వస్తుంది. కావాలనే అఖిల్ బాబుని బలవంతంగా మాట్లాడించడానికి ట్రై చేస్తుంది. మనం మాట్లాడుకునే టాపిక్స్ ఏముంటాయి టీచర్? కావాలంటే మీరు శ్యామ మాట్లాడుకోండి. శ్యామ, టీచర్కి బోరింగ్గా ఉన్నట్టుంది, ఏదైనా మాట్లాడచ్చు కదా. టీచర్, నేను ఒక కథ చెప్పనా? ఏంటి శ్యామ, నీ కథలు కూడా వచ్చా? వచ్చాకిల్ బాబు, చెప్పనా టీచర్? చెప్పు శ్యామా. ఒక అడవిలో అందమైన పావురాళ్ల జంట ఉంది. వాటికవి ఒకదానికి ఒకటంటే చాలా ప్రాణం. వాటికి మ్యారేజ్ అయిందా శ్యామ? అయింది అఖిల్ బాబు. వాటి కాపురము అవి హ్యాపీగా చేసుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్యలోకి ఒక గుడ్లగూబ దూరాలను చూసింది. ఇది పావురాల వంకతో నాకదే చెప్తుంది. ఆపు శ్యామా, ఈ పక్షుల కథలు మనకెందుకు? నచ్చలేదా టీచర్? బహుశా మీకు ఆ గుడ్లగూబలు వచ్చిన దగ్గర నుంచే నచ్చలేదనుకుంటాను. అఖిల్ గారు, ఏదైనా సాంగ్ పెట్టండి. ధైర్యం సర్వం ప్రేమ చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళదంటది, విడిపోరంటుంది. ఇంకా ఫారెన్ సంబంధాలు అంటావేంటి కవిత? ఆ ట్రెండ్ ఎప్పుడూ పోయింది. సాఫ్ట్వేర్లు, ఫారెన్ సంబంధాలు అనుకుంటూ కూర్చుంటే నీకు పెళ్లి వయసు దాటిపోతుంది. మనిద్దరం కలిసి చదువుకున్నాం. నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు గాని నువ్వింకా పెళ్లి కూడా చేసుకోలేదు. మమ్మీ మమ్మీ
భరించలేకపోతున్నాను. కాళ్ళు బెనికినట్టు యాక్ట్ చేయకపోయినా బాగుండేది. ఈ నడుము నొప్పి వచ్చి ఉండేదే కాదు. అమ్మా. హ్యాపీగా అఖిల్ మీద చెయ్యేసి తనతో కలిసి ప్రదక్షిణాలు చేద్దాం అనుకునే లోపు ఎక్కడి నుంచి ఊడిపడిందో ఆ ముసల్ది. అది కనుక నాకు కనపడాలి. అమ్మా. అయ్యో. ఏంటి గుడికి రాగానే నీలో భక్తి పొంగి పొర్లుతుంది? ఏకంగా పొర్లు దండాలే పెడుతున్నావు. నీకు అలా అర్థమైందా? నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఏమనుకున్నావు? ఇప్పుడు దీనికి చెప్పి మరి తిట్టించుకోవడం అంత అవసరమా? చెప్పకుండా ఉంటేనే బెటర్. నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. అఖిల్తో క్లోజ్ గా మూవ్ అవ్వడానికి నువ్వేదో ప్లాన్ చేస్తుంటావు. అది రివర్స్ అయ్యి నిన్ను పొర్లు దండాలు పెట్టించుంటుంది. ఐ రైట్? నీకు ఎన్నోసార్లు చెప్పాను అఖిల్ అంత ఈజీగా చిక్కే చేప కాదు అని. అయినా సరే ఫలితం లేని ప్రయత్నాలు చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. ఈ గుడి ముందు కూర్చొని అడుక్కున్నా చీకటి పడేలోపు ఇంటికి వెళ్ళటానికి క్యాబ్ ఖర్చులకి సరిపడా కలెక్ట్ అవుతాయేమో కానీ నువ్వు లైఫ్ లాంగ్ అఖిల్ చుట్టూ తిరిగినా తను నిన్ను కన్నెత్తి కూడా చూడడు. అవునా ఐశ్వర్య? నీకు గుడికి రావడం ఇంట్రెస్ట్ ఉండదు కదా, మరి ఎందుకు వచ్చావు? శ్యామాని ఇన్సల్ట్ చేయటానికి ఆల్రెడీ ఒక ప్లాన్ చేశాను. ఏంటది? చెప్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తృప్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఇంతమంది ముందు శ్యామాకి అవమానం జరగటం తప్పదు. ఎవరి పూల సజ్జ తెచ్చింది? చెప్పండి, ఎవరి పూల సజ్జ తెచ్చింది? ఈ జిల్లేడాకులున్న పూల సజ్జ మీదేనా? నా పూల సచ్చులోకి ఆకులు ఎలా వచ్చాయప్పా? బహుశా ఎవరైనా భక్తులు పొరపాటున వేసుండొచ్చు. నాదే పూజారి గారు. జిల్లేడాకులు తెచ్చి చాలా మంచి పని చేసావమ్మా. స్వామివారికి జిల్లేడాకులు అంటే చాలా ఇష్టం. తెల్ల జిల్లేడాకులతో మాల వేసుకోవడం అంటే స్వామివారికి చాలా ప్రియం. ఈ పంచమి శుక్రవారం రోజున స్వామివారికి తెల్ల జిల్లేడాకులతో మాల వెయ్యలేకపోయామే అన్న అసంతృప్తి ఇంకా మాలో ఉందమ్మా. తను బాగుండాలని నేను కోరుకుంటున్నాను.
ఏంటి శ్యామ కనిపించట్లేదా? అవును అఖిల్ బాబు, కనిపించడం లేదు. ఒక్క నిమిషం. అఖిల్ బాబు ఎప్పుడు ఆనందంగా ఉండాలి స్వామి. అఖిల్ బాబు ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది. అఖిల్ బాబు ఎప్పుడు తన చుట్టూ ఉండే వాళ్ళందరూ బాగుండాలని కోరుకునే మనిషి. అందుకే ఆయన బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నాకు కూడా కనిపించట్లేదని చెప్తాను. అఖిల్ నన్ను కూడా గ్యారంటీగా ఎత్తుకుంటాడు. అఖిల్ గారు, నాకు కూడా కనిపించట్లేదు. నాకు కూడా చూపిస్తారా? ఒక్క నిమిషం. ఇది ఎక్కి చూడండి, బాగా కనిపిస్తుంది. శ్యామ, వెళ్దాం. అమ్మా ధర్మం చేయదల్లే, సల్లంగా ఉండమ్మా, సల్లంగా ఉండు. అమ్మా తల్లి ధర్మం చేయండి అమ్మా. బాబు అది శ్యామ, నువ్వు వీళ్ళకి బిచ్చం వేస్తూ ఉండు, నేను కార్ రెడీ చేస్తాను. అలాగేనండి. తల్లి ధర్మం చేయదల్లే, ధర్మం చేయదల్లే. ఏంటిది? ఇక్కడ అన్నయ్య కార్ పార్క్ చేశాడు, వదిన ఇటువైపు దిగింది. అంటే బహుశా ఇది వదిందే అయి ఉంటుందేమో. హలో, కంగ్రాచులేషన్స్ వసంత్ గారు. మన క్లబ్ మెంబర్స్ అందరూ ఏకాభిప్రాయంతో మిమ్మల్ని ప్రెసిడెంట్ గా నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి, ఒట్టి థ్యాంక్స్ తోనే సరిపెడతారా ఏంటి? మన మెంబర్స్ అందరూ పార్టీ ఇవ్వాలి అంటున్నారు. తప్పకుండా ఇస్తాను. రేపే పెట్టుకుందాం. రేపు మీ అందరూ మా ఇంటికి వచ్చేయండి. ఎలాగో పార్టీ అంటున్నారుగా, రూపరాణి చేత పాటల ప్రోగ్రాం కూడా పెట్టించండి. ఓ, మీ అందరికీ రూపారాణి పాట అంటే ఇష్టం కదా, తప్పకుండా పెట్టిస్తాను. అలాగే వసంత్ గారు, రేపు పార్టీలో కలుద్దాం. అలాగే అండి. అఖిల్, శ్యామ ఎక్కడ? ఐశ్వర్య వాళ్ళు వెనకొస్తున్నారు అత్తయ్య. ఓ ఐశ్వర్య, రేపు మా క్లబ్ మెంబర్స్ అందరికీ మన ఇంట్లోనే పార్టీ ఇస్తాను అని చెప్పాను. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి. నేను కోడల్ని అనుకుంటుందా, పని మనిషిని అనుకుంటుందా? ఈవిడ ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది. ఏంటి ఐశ్వర్య, ఏదో ఆలోచిస్తున్నావు? అదేం లేదత్తయ్య, ఏం లేదు. గుడికెళ్ళేసి వస్తున్నాను కదా, కొంచెం నీరసంగా ఉంది అంతే. అదేంటి, గుడికి వెళ్ళిన ఎవరికైనా
మనస్సు ప్రశాంతంగా మారి ఉత్సాహం వస్తుంది కానీ నీకేంటి నీరసంగా ఉంది అంటున్నావు? అక్కడ జరిగినవి తలుచుకుంటుంటే నీరసం రాక ఉత్సాహం ఎలా వస్తుంది? థ్యాంక్ యూ శ్యామ. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటండి? నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మన ఇద్దరి మధ్య నో థ్యాంక్స్ నో సారీ, ఓకేనా? ఏమండి? ఏంటి విశేషం? అత్తయ్య గారు లేడీస్ క్లబ్ కి యునానిమస్ గా ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అయ్యారు మావయ్య. వావ్! ఇప్పుడు మీ అమ్మ 2 చోట్ల ప్రెసిడెంట్ అన్నమాట. రెండో చోటేంటి డాడీ? ఇంకేంటి, మన ఇల్లే. ఈ శుభ సందర్భంలో నేను మా క్లబ్ మెంబర్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాను. రేపు ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఏంటి మొహాలు అలా చూసుకుంటున్నారు? లేదు వసంత, రేపు నాకు అఖిల్కి మీటింగ్స్ ఉన్నాయి. అలాగే మన కొత్త మసాలా పౌడర్ వీడియో డెమో కోసం రేపు టెక్నీషియన్స్ వస్తున్నారు. ఒక మంచి షెఫ్ను కూడా మాట్లాడాను. రేపు మేమిద్దరం తప్పకుండా ఆఫీస్కి వెళ్ళాలి. మాకు కుదరదు. కానీ నాది ఎప్పుడు ఫిక్స్ అయిన షెడ్యూల్ మమ్మీ. సైట్ లో వర్క్ ఉంది. కాకపోతే వర్క్ ఫినిష్ చేసుకుని త్వరగా ఇంటికి వచ్చేస్తాను. ఇలా మన ఇంట్లోనే పార్టీ పెట్టుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతే ఏం బాగుంటుంది? ఇంట్లో వాళ్ళు ఉండాలి కదా పార్టీ ఇస్తున్నప్పుడు. టెన్షన్ పడకు మమ్మీ, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాం. హలో, నేను తర్వాత కాల్ చేస్తాను.
ఆకాశం సమయానికి ఆ షెఫ్ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం లేదంట. ఆ డెమో వీడియో నువ్వు చేయాలి శ్యామ. నేనా? చేయగలవు శ్యామ, నువ్వే చేయగలవు. డాడీ, శ్యామతో చేయిద్దాం. ఎలాగో తనకి మన మసాలాల గురించి బాగా తెలుసు కదా, పైగా ట్రెడిషనల్ గా ఉంటుంది. వెరీ గుడ్ ఐడియా అఖిల్, శ్యామతోనే చేయిద్దాం. శ్యామ, నీకు ఓకే కదా? నేను మా క్లబ్ మెంబర్స్ అందరికీ పార్టీ ఇస్తున్నాను. రేపు ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. అత్తయ్య ఇంట్లో పార్టీ ఉందన్నారు. నేను కూడా లేకపోతే ఎలా? ఈ డీల్ కూడా ముఖ్యమే కదా. త్వరగా ముగించుకొని ఆ సమయానికల్లా వచ్చేద్దాం. ఇదేంటి ఇంతగా ఆలోచిస్తుంది? దీన్నేమైనా సడన్ గా సీఎంగా చేయమన్నారా ఏంటి? దీనికే ఇంతలా ఆలోచిస్తుంది. ఓకే మామయ్య గారు. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ. అఖిల్, నువ్వు శ్యామాని తీసుకుని వెళ్తే మరి నా పార్టీ పనులు ఎవరు చూసుకుంటారు నాన్నా? ఏం లేదు మమ్మీ, ఐశ్వర్య వదిన శ్యామ ఇద్దరు కలిసి ఒక 1 అవర్లో ఫినిష్ చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. వదిన, మీరు శ్యామ కలిసి నాతో రండి. అలాగే అఖిల్. ఐశ్వర్య, అత్తయ్య, తొందరగా ఫినిష్ చేసుకుని రండి. ఇంట్లో పార్టీ పనులు చూసుకోవాలి. అలాగే అత్తయ్య. తొందరగానే ఫినిష్ చేసుకొని వస్తాను. శ్యామ రా. బాయ్ మమ్మీ. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? శ్యామ కొత్త మసాలా డెమో చేయడానికి వెళ్తున్నాం. ఓ అవునా, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. అఖిల్ గారు, నేను కూడా రావచ్చా ప్లీజ్? రండి టీచర్. అఖిల్ అడిగేసరికి ఏదో గొప్పగా ఫీల్ అయిపోయి తలాడించి వచ్చేసింది. కానీ ఇక్కడి మార్కెటింగ్ వాళ్ళు ఈ హడావిడంతా చూసేసరికి భయం వేసినట్టుంది. అందుకే కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంది. తనిలా టెన్షన్ పడుతుంటే చూడ్డానికే కదా మనం వచ్చింది. ఒట్టి టెన్షన్ చూడ్డానికే కాదు, అంతకు మించి. నువ్వే ప్లాన్ లేకుండా ఇక్కడికి రావు, నన్ను ఇక్కడికి తీసుకురావు, నాకు తెలుసు కదా. ప్లాన్ చేసింది నేనే, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది నువ్వు.
ఏంటా ప్లాన్?